యుద్ధంలో ఒకరోజు నీవు నీ వద్ద ఉన్న శక్తులన్నీ కోల్పోతావు. అప్పుడు నిన్ను కాపాడేది నాగుల రక్తంతో ఉన్నవారే అనేసి ఒక శాపాన్ని ఇస్తాడు. అర్జునుడు తన ధర్మాన్ని, వ్రతాన్ని వారికి వివరించినప్పటికీ నాగుల శాపం భగ్గమంటూ పడుతుంది. అప్పుడు అర్జునుడు ఒక్క క్షణం దిగులు పడతాడు. కానీ ఉలూపి ముందుకు వస్తుంది. ఆమె చెప్పింది ఏమని అంటే, నీ ధర్మాన్ని నేను అవమానించలేదు, నాగుల శాపాన్ని నేను శాంతింపచేస్తాను. అర్జునుడు చివరికి ఆమెను గౌరవించి నాగలోకానికి మేలు చేయడానికి ఆమెతో ఉంటాడు. శాపం పూర్తిగా తొలగించబడకపోయినా ఉలూపి దాన్ని ఆశీర్వాదంగా మార్చుతుంది. భీష్ముడు ఒకరోజు మహాభారత యుద్ధంలో అర్జునుడితో యుద్ధం చేయవలసి వస్తుంది. అలా చేస్తూ ఉన్నప్పుడు అర్జునుడు ఒకరోజు పూర్తిగా బలహీనుడైపోతాడు. అతని బాణాలు శూన్యంగా మారిపోతాయి. శాపం నిజమవుతుంది. అప్పుడే ఉలూపి తన నాగ సైన్యంతో యుద్ధంలో ప్రవేశమవుతుంది. నాగుల శక్తితో అర్జునుడి ప్రాణాలు మళ్ళీ జ్వలిస్తాయి. బలహీనుడిగా ఉండాల్సిన రోజు అతను భీష్ముని పడగొట్టే కీలక ఘట్టాన్ని సాధిస్తాడు.